రావట్లేదేంటి వీడు? ఈ తొక్కలో వెయిటింగ్ భరించలేకపోతున్నాను. వాణ్ణి బ్రతిమాలుకోవాలని చూస్తున్నాడేమో. శ్రావణ్, శ్రావణ్! వస్తున్నా. ఆ కేకలేంటి? త్వరగా రా. నేనేదో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అరుపులేంటి? వచ్చేవరకు ఆగలేవా? ఆడపిల్లని నేనే ఫాస్ట్ గా తయారయ్యాను. అబ్బాయి వయ్యుండి నువ్వు అంతసేపు రెడీ అవ్వడమేంటి? మాకుండే ఇబ్బందులు మాకుంటాయి. అది వదిలే. ఏంటి పనుండి పిలిచినట్టు పిలుస్తున్నావు? శ్రావణ్ శ్రావణ్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? శ్రావణ్ గారు అని మిమ్మల్ని బొట్టు పెట్టి పిలవాలా? బొట్టు, కాటుక, గాజులు అలాంటివేం అవసరం లేదు. మర్యాదగా గారు అని పిలిస్తే చాలు. గార్లు గీర్లు అవన్నీ నా వల్ల ఏ పనులు కాదు. టైం అవుతుంది, వెళ్దాం పద. చెప్తుంది నీకే, త్వరగా వెళ్ళాలి. బైక్ తీ. నేను చెప్తుంది కూడా నీకే. గారు అని మర్యాదగా పిలిస్తేనే వస్తాను. ఏంటి నాతో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుని నేను టైంకి క్లాస్కి వెళ్లకుండా చేయాలనుకుంటున్నావా? అలా ఉంటే తీసుకెళ్లను అని నేనే డైరెక్ట్ గా చెప్పేవాను కదా. వస్తావా రావా? గారు అని పిలుస్తావా లేదా? రావా? గారు అనలేవా? నువ్వు రాకపోతే నేను వెళ్ళలేననుకుంటున్నావా? నేనే వెళ్తాను. వెళ్ళు 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 వెళ్ళు. మొన్న నేను ఏడిపించిన వాళ్ళు ఏ బస్ స్టాప్ లోనో వీధి చివరిలోనో నీకోసం వెయిట్ చేస్తుంటారులే. ఈసారి నువ్వు సింగిల్ గా దొరికితే వదలరు. కిడ్నాప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా మర్చిపోయావా? రండి శ్రావణ్, బైక్ తీయండి. మర్యాద బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం ఏదో తగ్గింది. శ్రావణ్ గారు రండి, క్లాస్కి వెళ్ళాలి. బైక్ తీయండి శ్రావణ్ గారు. ఇది కరెక్ట్. ఈ మర్యాద ముందే ఇచ్చుంటే ఈ పాటికి సగం దూరం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఓకే, కొంచెం లేట్ అయినా పర్వాలేదులే. లేట్ అయిందని నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. క్లాస్కి కరెక్ట్ టైంకి తీసుకెళ్తాను. సరేరా? సరస్వతి, ఒక్క నిమిషం ఆగండి. డాన్స్ ప్రాక్టీస్ చేశాక బాగా ఆకలేస్తుంది. బయట అమ్మే చెత్త తిళ్ళు తినకుండా నీకు ఆకలేసినప్పుడు ఇది తిను. జాగ్రత్తగా వెళ్ళిరండి. వదినా ఒక నిమిషం. ఒక నిమిషం వదినా, నువ్వు ఒకసారి ఎదురురా వదినా. ఇప్పుడెందుకు శ్రావణ్? సరస్వతి తలపెట్టిన మంచి థ్యాంక్ యూ వదినా. బాయ్ బాయ్. బావా, ఇదిగో చూడు, మనకిక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కోల్డ్ స్టోరేజ్. ఇది పెట్టుకుంటే బాగుంటుంది. పండించిన మన పంట పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక చూడు, రెండో ఆప్షన్ విత్తనాలు. ఈ బిజినెస్ చేస్తే మనం షాప్ పెట్టుకొని పెద్ద పెద్ద పేరున్న కంపెనీలకి డిస్ట్రిబ్యూషన్,
ప్రతి ఆదివారం నాటుకోల కోసం తిరగలా చచ్చిపోతున్నాను బాబు. అదే మీరు కోళ్ళఫారం పెట్టారనుకోండి, హ్యాపీగా రోజుకి 2 కోళ్ళు తెచ్చి కూర వండుకోవచ్చండి. అవునన్నయ్య, కోళ్ల ఫారం అయితే మనం ఇంటికి కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఫారం దగ్గరే గ్రిల్డ్ చికెన్, చికెన్ టిక్కా, చికెన్ కబాబ్ అన్నీ చేసుకుని తినేచ్చు అన్నయ్య. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ? శంకర్ చేయాలనుకుంటుంది బిజినెస్, కూరలు వండటం కాదు. వదినా, వీళ్ళు చెప్పడం కాదు కానీ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో నువ్వు చెప్పు. కోల్డ్ స్టోరేజ్ బిజినెస్. ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. బిజినెస్ ఎప్పుడు ఒకేలా ఉండదు శంకర్. కోళ్ల ఫామ్ అంటే కేరింగ్ ఎక్కువగా తీసుకోవాలి. వాటి మార్కెట్ రేట్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. శంకర్, వీటన్నిటికంటే నీకు బాగా తెలిసిన విత్తనాల వ్యాపారం చేయడం బెటర్. తెలియని పనులు చేసి నష్టపోయే కంటే నీకు తెలిసిన పనితో అందరికీ మంచి చేయడం మంచిది కదా. మార్కెట్లో ఎక్కడ చూసినా లాభాల కోసం నకిలీ విత్తనాలమ్మి రైతుల ఉసురు తీస్తున్నారు. నీలాంటి నిజాయితీ పరుడు గనుక కల్తీ లేని ఒరిజినల్ విత్తనాలు అమ్మగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు చెప్పింది ఫిక్స్ వదినా, అదే కన్ఫర్మ్. ఆహా, ఏం చెప్పే వదినా, సూపర్ వదినా. శంకర్, నీకు ఏ డౌట్ వచ్చినా దాక్షాయిని అడుగు, నీకు కరెక్ట్ గైడ్ ఇస్తుంది. దాక్షాయిని నీకు తోడుగా ఉంటే నీకెలాంటి ప్రాబ్లం రాదు. సీత నా గురించి పాజిటివ్ గా చెప్పింది కాబట్టి శంకర్ నా రూట్ లోకి రావడానికి సగం లైన్ క్లియర్ అయిపోయింది. దాక్షాయిని, నేను ఏం బిజినెస్ పెట్టాలో మా వదిన ఎంత కరెక్ట్ గా చెప్పిందో చూసావా? నిజంగా మా వదిన గ్రేట్ కదా. మీ వదిన సజెషన్ మాత్రమే ఇచ్చింది, మొత్తం కష్టపడి చేసిందంతా నేను. మీ వదిన గ్రేట్ అంటే నేనేం కాదా? నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా సాధించగలనని వదిన చెప్పింది కదా. అంటే నిన్ను వదులుకోవద్దని చెప్పినట్టే కదా. అది చాలదా? కావలసిన మాట నీ నోట్లోంచి వచ్చింది. మీ ఫ్యామిలీని విడదీయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హే, రోడ్డు మీద అది బండి మీద తింటున్నావేంటి? రోడ్డు మీద తినకూడదని రూల్ ఏమైనా ఉందా? అయినా ఇప్పుడే కదా ఇంటి దగ్గర తిన్నావు, అప్పుడే ఆకలేస్తుందా? నా ఇష్టం, నేను ఎప్పుడైనా తింటాను, ఎక్కడైనా తింటాను. నువ్వెవరు అడగడానికి? తినడమే పనిగా పెట్టుకో, సరిపోయింది. ఎలా తింటుందో చూడు. ఏంటి ఏదో గొడుక్కుంటున్నావు? ఏం లేదు. హలో మేడం, నువ్వు వెళ్తుంది డాన్స్ క్లాస్కి, కుస్తీ పోటీలకు కాదు. ఎలా తింటుంది చూడు. అసలే పొట్టిదాన్ని, జాగ్రత్త. తిని తిని బస్తాలు తయారైతే ఇంకా జీవితంలో డాన్సర్ అవ్వలేవు. ఏయ్, ఏంటి బస్తా గిస్తా అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? అయినా నా బాడీని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఏం తక్కువ లేదు. నువ్వు నీ మాటలు. అలా ఎక్కిలు వస్తున్నప్పుడు కొన్ని వాటర్ తాగొచ్చు కదా. నువ్వు తిట్టినందుకే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. నేను తిడితే ఎక్కిలు వచ్చాయా? అయితే ఇంకో 4 తిడితే తగ్గిపోతాయి. తిట్టనా? వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను. తినడానికి బాక్స్ లో అన్నం తెచ్చుకున్న దానివి వాటర్ బాటిల్ తెచ్చుకోవడం తెలీదా? ఇప్పుడు క్లాసులు పీకడం అవసరమా? వాటర్ బాటిల్ తీసుకొచ్చివచ్చు కదా. ఇప్పటికిప్పుడంటే మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ షాపులు కూడా ఉండవు. అయ్యో, ఏదోటి చేయవయ్యా బాబు, ఎక్కళ్ళు ఎక్కువయ్యాయి.
నీకు నీళ్ళు కావాలా వద్దా? కావాలి, కానీ ఇక్కడ షాప్స్ ఏవి లేవు కదా. నువ్వు ముందు దిగు, చెప్తాను. దిగు. ఎక్కడా నీళ్లు? అక్కడ. అవా? అవెలా తాగాలి? చూపిస్తాను రా. రా. ఇదిగో ఇలా పట్టుకుని ఇలా తాగాలి. తాగు. ఇదొకసారి పట్టుకో. నా చేతిలో ఉండట్లేదు నీళ్లు. తప్పుకో, తప్పుకో. దోశలు పట్టు. ఏయ్, ఓ నా బట్టలు ఇలా తడిపేసావేంటి? క్లాస్కి వెళ్ళాలి కదా.
నాది సేమ్ డైలాగ్. నన్ను ఎందుకు నెట్టావు నీళ్ళలోకి? ఫస్ట్ చెప్పు మరి. తడిసిన బట్టలతో క్లాస్కి వెళ్ళాలి. నాది సేమ్ ఫీలింగ్. మన పెళ్ళయ్యాక శోభనం గదిలో నీ చేత డాన్స్ చేయించి చూసి తరించిపోదాం అనుకున్నాను. నేను పెళ్లి చేసుకోవాల్సిన నాట్యమయూరి రొమాన్స్ని ఇలా పబ్లిక్గా చూడాల్సి వస్తుందనుకోలేదు. ఏంట్రా, తడిచిన నాట్యమయూరి అందాల్ని చూస్తున్నావా? రోడ్ల మీద బట్టలు పిండుకుంటున్నావంటే బరి తెగించిపోయిన కామ పిశాచివన్నమాట. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే పళ్ళు రాళ్ళు కొడతాను. నువ్వు పబ్లిక్గా ఇలా తిరుగుతుంటే తప్పులేదు, కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా? మీ నాన్న నా కూతురు గుణవతి, సుగుణవతి, మహాపతివ్రత అని చెప్పాడే నాకు. నువ్విలాంటి దానివని మీ నాన్నకు కూడా తెలీదు. నువ్వు పెళ్లిలో ఈ రంకు మొగుడితో జంపైపోయినందుకే మీ నాన్న చచ్చుంటాడు. రాయ్, మర్యాదగా మాట్లాడు. ఎవరైనా చూస్తారనే సిగ్గు భయం లేకుండా రోడ్ల మీద రొమాన్స్ చేస్తున్న నీకెందుకురా మర్యాద? ఏమే, వీడంటే మగాడు, కోరిక తీర్చుకోవడానికి చెట్టు పుట్టు గుట్టు ఏదైనా పర్వాలేదనుకుంటాడు. ఆడదానివి, నీకు సిగ్గుండక్కర్లేదా? ఎరా, దీనికంటే సిగ్గులేదు. నువ్వు సరసాలాడాలనుకుంటే ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, లాడ్జిలు, ఫ్రెండ్స్ రూమ్లో ఉండగా సిగ్గు లేకుండా ఇలా రోడ్ల మీద రెచ్చిపోవడమేంట్రా? అయినా ఆడదానికి దానికే సిగ్గులేనప్పుడు మగాడివి నువ్వు సిగ్గుపడ్డం ఎందుకులే? నీ తప్పే ఉంది. రాయ్, నోటికొచ్చినట్టు మాట్లాడమంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? తిడతావా? కొడతావా? నువ్విలాంటి రంకుదానివని తెలియక నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నిన్ను గనక పెళ్లి చేసుకునుంటే ఎవడితో రొమాన్స్ చేస్తావో, ఎప్పుడు ఎవడితో లేచిపోతావో తెలియక నా బతుకు బస్టాండ్ అయిపోయేది. ఇలాంటి తిరుగుబోద్దాన్ని పెళ్లి చేసుకోమని అడగడానికి మీ అన్నయ్య నా ఇంటికొచ్చాడు. ఈ రంకుదాన్ని నా కంటగట్టాలని చూశాడు. నేను చేసుకోనన్నందుకు రెచ్చిపోయి నన్ను కొట్టాడ్రా. ఇప్పుడు మీ ఇద్దరి రంకు బాగోతాన్ని పబ్లిక్గా నా కళ్ళతోనే చూశా. ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా వీడియో తీసి చూపిస్తే ఏమంటాడ్రా మీ అన్న? ఏంటి, వీడొక్కడేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? వీధికొకడా? రోజుకొకడా? ఒక ఆడపిల్ల గురించి నోటికొచ్చినట్టు వాగడానికి సిగ్గులేతారా నీకు? అమ్మాయి గురించి ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను నిన్ను. ఏంట్రా నువ్వు నన్ను చంపేది? ఇది నీతో లేచిపోయి వచ్చేసినందుకు దీని నాన్నే గుంటాకి చచ్చాడు. కొన్న తండ్రే భరించలేక చచ్చినప్పుడు దీని గురించి నువ్వేంట్రా రెచ్చిపోతున్నావు? మీ ఇద్దరికి ఉన్న సంబంధం గురించి ఊరందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇది వాళ్ళ ఊరొదిలేసి వచ్చేసింది. కాదని చెప్పగలవా? మీ ఇద్దరు చేసిన దానికి
మీ అన్నయ్య నన్ను తన్నిన దానికి బదులు తీర్చుకోకుండా ఉంటాననుకున్నావా? నేనేం చేతకాని వాణ్ణి కాదురా. నేనేంటో చూపిస్తా చూపిస్తా హ! చూపిస్తా. వాడేదో వెధవా. అలాంటి వెధవలన్న మాటల గురించి నువ్వేం పట్టించుకోకు. వాడు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఎవరైనా నా గురించి అలాగే మాట్లాడతారు. వాడడానికి, వాగడానికి, అనుమానించడానికి, అవమానించడానికి మీరే కారణం. కాదని చెప్పగలవా నువ్వు?